స్త్రీలకు పీరియడ్స్ అయినప్పుడు తన భర్త గాని, తన సహచరుడు ఎవరైనా గాని, లవర్ గాని, బాయ్ ఫ్రెండ్ గాని పక్కనే ఉండాలని కోరుకుంటారనేది మనం చూస్తా ఉంటాం. మరి పక్కనే ఉండడం వలన సెక్స్ వద్దని చెప్తా ఉంటారు. సెక్స్ మాత్రం వద్దు, నాకు తోడుండాలి, నాకు పక్కన ఉండాలని ఒక ఫీలింగ్ ఉంటది వాళ్ళకు. ఆ క్షణాలలో మరి సెక్స్ చేస్తే ఏమన్నా ప్రమాదాలు, ఇబ్బంది జరిగే అవకాశాలు ఉందంటారా? ఏమన్నా ఫ్యూచర్‌లో భవిష్యత్తులో గాని? శృంగారంలో మగవాళ్ళ శరీరం నుంచి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా అమ్మాయిలకు, అమ్మాయిల శరీరం నుంచి మగవాళ్ళకు బ్యాక్టీరియాలు ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. ప్రతి వ్యక్తికి ఎంత హైజీనిక్‌గా ఉన్నా గూడా శరీరం నిండా రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. అందుకనే మీకు ఎక్కడ ఇంజెక్షన్ ఇయ్యాల్సొచ్చినా నర్సెస్ స్పిరిట్‌తో క్లీన్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాలో ఒక 10,00,000 బ్యాక్టీరియా ఉన్నాయనుకోండి. స్పిరిట్‌తో రాస్తే 0 గావు. అదో 1000 అయితయి లేదా 10,000 అయితయి. అలాగే ఎక్కడైతే తడి ఉంటదో అక్కడ జననాంగాల్లో గానీ, నోట్లో గానీ విపరీతమైనటువంటి బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటుంది. అది మనకేం చేయవు. కానీ మన బ్యాక్టీరియా ఎదుటి వ్యక్తికి డ్యామేజ్ చేయొచ్చు. అట్లాగే అమ్మాయికి ఏం ప్రమాదం ఉండకపోవచ్చు. అమ్మాయికి హ్యాపీగానే ఉంటాయి ఆ బ్యాక్టీరియా, ఆ అమ్మాయి. కానీ అవి అబ్బాయికొచ్చినప్పుడు వీడికి ఇబ్బంది రావచ్చు. కనుక ఏ శృంగారం చేసినా అది ఓరల్ సెక్సే కావచ్చు, వెజనల్ సెక్సే కావచ్చు, ఏనల్ సెక్సే కావచ్చు. దేనికైనా కూడా కండోమ్ వాడడం అనేది బెస్ట్ థింగ్. అమ్మాయిలకేంటంటే మంత్లీ సైకిల్ టైంలో యూట్రస్ ఇలా కిందికి ఉంటుంది. ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. దీన్ని సర్విక్స్ అంటాం. పుట్టప్పుడు ఇది మూసుకుపోయి ఉంటుంది. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్న టైంలో కొద్దిపాటి ఓపెనింగ్ అయితుంది. కొంచెం రక్తము అవి ముద్దలు కూడా ఇట్లా బయటికొచ్చేస్తాయి. ఆ టైంలో గనుక కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అమ్మాయికి తొందరగా వచ్చేయండి. భార్యాభర్తలు కండోమ్ యూజ్ చేయొద్దండి. అంటే భార్యాభర్తలు కండోమ్ యూజ్ చేయాలి. వాళ్ళకి ఏ రోజైతే ఏ టైంలో అయితే పిల్లలు కావాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రమే కండోమ్ వాడొద్దు. ఓకే. మామూలుగా కండోమ్ వాడడం వల్ల పీఐడీ అనే ఒక వ్యాధి అమ్మాయిలకు రాకుండా ఉంటుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దానివల్ల వాళ్ళకు పొట్టలో నొప్పి రావడము ఇవే ఉంటుంటాయి. పెద్ద సీరియస్‌గా మీరు సీటీ స్కాన్ చేసినా, ఎంఆర్ఐ చేసినా ఏమీ తేడా తెలీదు. కానీ వాళ్ళకి సఫరింగ్ ఉంటుంది. అన్ని వ్యాధులు మనకు స్కాన్‌లో కనపడాలని లేదు. చాలామందికి ఏమిటంటే స్కాన్ చేస్తే అందులో తెలియాలి అని. స్కాన్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఒక రకమైనటువంటి షాడో. ఇప్పుడు మనం నీడని చూసి గెస్ చేసినట్టు. ఒక్కోసారి అబ్బాయి కూడా నీడలో అమ్మాయిలాగా కనబడతారు. ఎండలో మనం నడుస్తున్నప్పుడు చూడొచ్చు. లేదా వేరు వేరుగా కనబడొచ్చు. సో, మనం నీడని చూసి గెస్ చేయాలి. స్కాన్‌లోనో, సీటీ స్కానో, ఎంఆర్ఐయో, పెట్ స్కానో చేస్తే మొత్తం తెలిసిపోతుంది అని అనుకోవడం పొరపాటు. దీన్ని చాలామంది ఏమిటంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. హోల్ బాడీ చెకప్ అని. హోల్ బాడీ చెకప్ అనేది ఇంపాసిబుల్. కొన్ని బేసిక్ థింగ్స్ కొన్ని టెస్టులు చేస్తారు అంతే. అదొక పెద్ద న్యూసెన్స్ కూడా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉందనుకోండి. వాడు అది తప్ప మిగతా అన్నీ చూస్తాడు. యూజువల్‌గా అబ్బాయిలకు 40, 45 రాగానే ఈ హార్మోన్‌లో కొంచెం తగ్గి ఉంటుంది. వాడు ఇంత కట్ట తీసుకొచ్చి ఇస్తాడు. సార్ నేను మొన్నే చేయించుకున్నాను రూ. 1000కు 400 టెస్టులు. ఇప్పుడు మళ్ళీ మీరు టెస్ట్ రాస్తున్నారు. ఇందులో చూడండి అని వాడని ఒక పుస్తకంలాగా ఇంత కట్ట ఇస్తాడు. వాళ్ళు ఎంతసేపు వెతుకున్నాడు నాకు ఆ టెస్టోస్టెరానో, పిఎస్ఏనో కనబడదు. సో, ఈ ఆర్గాన్ స్పెసిఫిక్ లేదా డిసీజ్ స్పెసిఫిక్ టెస్టులు మాత్రమే ఉపయోగం. నేను విన్నాను ఒక దగ్గర. నాకు ఇలానే మాట్లాడుతుంటే మిత్రులతో మాట్లాడుతుంటే ఆహ్, లేడీస్‌కి పీరియడ్స్ అయ్యే 2 రోజుల ముందో లేదా పీరియడ్ అయిపోయిన 2 డేస్ ముందో సెక్స్ చేస్తే వీర్యం అనేది ఇమ్మీడియేట్ లోపలికెళ్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తదని విన్నాను. అది ఎంతవరకు? 100% రాదు. అది చాలా తప్పు. వినండి. అమ్మాయికి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన రోజు నాడు డే 1. మెజారిటీ ఆఫ్ ది లేడీస్‌కు 13థ్ డే ఆర్ 14థ్ డే నాడు ఓవ్యులేషన్ వస్తుంది. మగవాళ్ళకు బాల్స్ బయట ఉంటాయి. ఆడవాళ్ళకు సిమిలర్ బాల్స్ కడుపులో ఉంటాయి. వాటిని ఓవరీస్ అంటారు. ఓకే. ఆ ఓవరీస్ నుంచి యూజువల్‌గా ఒక ఓవం, ఒక ఫాలికల్ మాత్రమే వస్తుంటుంది. యూజువల్‌గా అది 12థ్, 13థ్, 14థ్ ఆ డేస్‌లో వస్తుంటుంది. జస్ట్ బిఫోర్ మెన్సెస్ అసలు రాదు. అసలు మెన్సెస్ ఏంటి? వ్యవసాయానికి మెన్సెస్‌కు చాలా పోలికలు ఉన్నాయి. మనం వ్యవసాయం చేసేటప్పుడు నారు పెట్టకన్నా ముందే పొలాన్ని దున్ని మెత్తగా చేసి అందులో ఏమన్నా రాళ్ళు ఉంటే తీసేసి ఒక మడి తయారు చేసి రెడీ పెట్టుకుంటాం. అందులోనే నారు పెడతాం. అయితే భగవంతుడు కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ హత్తుకోవడానికి కోసమని ఎండోమెట్రియం అనే ఒక పల్చటి లేయర్‌ను తయారు చేసి పెడతాడు తల్లిలో. ఓకే. ఆ పల్చటి లేయరు మెత్తగా ఉంటుంది. దాంట్లో ఎంబ్రియో వెళ్ళి అతుక్కొని దాంట్లో పెరుగుతుంది. బై చాన్స్ ఆ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ పొర మొత్తం బయటికొస్తుంది. అందుకని మామూలుగా మనం ఇక్కడ చేతికి కట్ చేసినప్పుడు వచ్చే రక్తం గానీ, మెన్స్ట్రువల్ సైకిల్‌లో వాళ్ళకి వచ్చే రక్తం గానీ ఒకటి కాదు. ఆ రక్తం డిఫరెంట్. సో, అది రక్తంతో కూడుకున్నటువంటి కొంత వేరే టిష్యూ కూడా కలిపి ఎండోమెట్రియం బయటికి వచ్చేస్తుంది.
ఈ ఎండోమెట్రియం మినిమం 8 మిల్లీమీటర్లు ఉండాలి థిక్నెస్. సో యూజువల్గా జస్ట్ బిఫోర్ మెన్సెస్ అది 12, 13, 14 కూడా ఉండొచ్చు. కానీ ఆ టైంలో ఎంబ్రియో ఫార్మేషన్ వచ్చేసి అతుక్కునే అవకాశాలు మెజారిటీ పీపుల్కి ఉండదు. హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ యూనివర్సల్, అందరికి ఒకటేలాగా ఉండదు. చాలామంది అనుకుంటారు ఫలానా ఆపరేషన్కి ఎంత అని, ఏదో ఫలానా ఇడ్లీకి ఎంత అని అడిగినంత క్యాజువల్గా అడుగుతారు. కాదు, ప్రతి వ్యక్తికి ప్రతి శరీరంలో ఉన్నటువంటి భాగాలు డిఫరెంట్గా ఉంటాయి. 1000 అపెండిసెక్టమీ ఆపరేషన్ చేసిన సర్జన్కు 2 అపెండిసెక్టమీ ఆపరేషన్ చేసిన సర్జన్కు తేడా ఉంటుంది. 1000 సార్లు 1000 రకాలైనటువంటి అపెండిక్స్ని చూసి ఉంటాడు ఆయన. అలాగే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మెజారిటీ పీపుల్కు నేను చెప్పినట్టు 12th, 13th డే, వెరీ రేర్గా ఎప్పుడైనా మిగతా డేస్లో కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రేప్స్ వగైరా జరిగినప్పుడు ఆ విపరీతమైన స్ట్రెస్కు వాళ్ళకు ఓవ్యులేషన్ వస్తుంది అని కొన్ని లిటరేచర్లో రాసి ఉన్నది. బట్ యూజువల్గా రేప్ ఈజ్ ఏ సాఫ్ట్ ఈవెంట్ కాదు అది. సో దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ, శృంగారం గురించి కానీ, మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి, కామెంట్స్ రూపంలో రాయండి, లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి. యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు. మీ ప్రైవసీ బయటికి రాకుండా చూస్తారు. ఈ ఛానల్ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు, సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.